హలో అండి. ఈరోజు మనం ధ్యానం గురించి మాట్లాడుకుందాం. ధ్యానం అనగానే ఇది మనకు సంబంధించిన విషయం కాదులే. ఎప్పుడో ఏజ్ అయిపోయిన తర్వాత చేయాల్సిన పని అనుకుంటారేమో. కాదండోయ్! మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కళ్ళు 7 సంవత్సరాల నుంచి చేయాల్సిన పని అన్నమాట ఇది. ఎందుకో తెలుసా? ఈ రోజుల్లో మన జీవితాలు చాలా వేగంగా మారిపోయాయి. పని ఒత్తిడి, కుటుంబ బాధ్యతలు, భవిష్యత్తుపై ఆందోళనలు ఇవన్నీ మన మనసును అలసిపోయేలా చేస్తున్నాయి కదా! అలాంటి సమయంలో మనకు అవసరమయ్యేది ధ్యానం. ధ్యానం అంటే కళ్ళు మూసుకొని కూర్చోవడం మాత్రమే కాదండి. ధ్యానం అంటే మనసును ప్రశాంతంగా గమనించటం. మన ఆలోచనలను బలవంతంగా ఆపటం కాదు. వాటిని నిశ్శబ్దంగా గమనించటం. ఒక్కసారి ఆలోచించండి. రోజంతా మనం ఎంత సమయం ఫోను, టీవీ ఇంకా ఎట్సెట్రా, ఎట్సెట్రా చాలా వాటి మీద కేటాయిస్తూ ఉన్నాం కదా! కానీ మన మనసు కోసం, మన కోసం రోజుకి ఒక 5 నిమిషాలు కూడా కేటాయించలేమా? ప్రతిరోజు ఉదయమో లేదా సాయంత్రమో ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చోండి. మీ వెన్నును నిటారుగా ఉంచండి. కళ్ళను మెల్లగా మూసుకోండి. నెమ్మదిగా లోతుగా శ్వాస తీసుకొని మెల్లగా వదలండి. మీ శ్వాసపై మాత్రమే దృష్టి పెట్టండి. కొన్ని క్షణాల తర్వాత మన మనసులో ఎన్నో ఆలోచనలొస్తూ ఉంటాయి. కానీ వాటి వెంట వెళ్ళిపోకూడదు. వాటిని గమనించి మళ్ళీ మీ శ్వాసపై దృష్టిని పెట్టండి. ధ్యానం వల్ల చాలా ఉపయోగాలున్నాయండి. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. ఏకాగ్రత పెరుగుతోంది. కోపం తగ్గి సహనం పెరుగుతోంది. మంచి నిర్ణయాలు తీసుకోగల సామర్థ్యం పెరుగుతుంది. శరీరము, మనసు 2 ఆరోగ్యంగా ఉంటాయి. ధ్యానం అనేది ఒక రోజులో ఫలితాన్ని ఇచ్చే మంత్రమేం కాదు. కానీ ప్రతిరోజు కొద్దిసేపు సాధన చేస్తే మీలో జరిగే మార్పును స్వయంగా మీరే చూస్తారు. ఇది నిజమండి. నా ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నాను. నమ్మండి. గుర్తుంచుకోండి. ప్రశాంతమైన మనసే సంతోషమైన జీవితానికి పునాది. ఏమంటారు? ఈ రోజు నుంచి ధ్యానం చేద్దామా?